హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బీ టెక్నీషియన్ కి సంబంధించి ఇంకా మనకి లాస్ట్ 10 days మాత్రమే ఉన్నాయి. సో అప్లై చేయని వాళ్ళు అప్లై చేయండి. అండ్ ఇది మెయిన్ గా ఈ నోటిఫికేషన్ ఎవరికి ఇంపార్టెంట్, ఎవరు అప్లై చేయాలి, కంపల్సరీ ఎలా ఆలోచించాలి, ఏంటి, ఎగ్జామ్ ఎప్పుడు జరిగే ఛాన్స్ ఉంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, అన్ని మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అండ్ దాని గురించి మాట్లాడుకున్న వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. వీడియో స్టార్ట్ చేసే ముందే క్లియర్ చేయాలనుకుంటున్నాను, ఈ జాబ్ టెక్నీషియన్ జాబ్ చాలా టఫ్, కట్ ఆఫ్ చాలా ఎక్కువ ఉంటుంది, క్లియర్ చేయలేం. ఇట్లాంటివి మైండ్ లోంచి అయితే తీసేయండి. ఎందుకు అంటే స్పెసిఫిక్ గా నేను ఆల్రెడీ ఈ ఎగ్జామ్ అన్నది క్లియర్ చేశాను. ఓకే, సో అది కూడా 89 పాయింట్ సమ్ స్కోర్ తో, ఓకే 89.5 అలాగా స్కోర్ చేసి మరి క్లియర్ చేశాను. అది కూడా ఎస్ఎన్టీలో. ఓకే, ఇంటర్ ఎంపీసీతో మనకి టెక్నీషియన్ పోస్టులు ఉంటాయి కదా, వన్ ఆఫ్ ద కట్ ఆఫ్ హైయెస్ట్ కట్ ఆఫ్ ఉండే జాబ్స్ అవి టెక్నీషియన్ లో. సో ఆ జాబ్సే క్లియర్ చేశాను అనమాట. ఓకే, సో ప్రాపర్ గా సిలబస్ కంప్లీట్ చేసుకుని మార్క్స్ అవి మనం కరెక్ట్ గా రాసి కరెక్ట్ గా ప్రిపేర్ అయితే చాలా ఈజీగా తెచ్చుకోవచ్చు. ఈ స్కోర్ అన్నది అంత టఫ్ ఏం కాదు. ప్రాపర్ గా నేను ఎలాగో మీకు గైడ్ చేస్తాను కాబట్టి మీకు ఇది తెచ్చుకోలేమేమో అంత అలాంటివి పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇది ఎవరో ఒకళ్ళు అయితే తెచ్చుకుంటారుగా, వాళ్ళు మాత్రం ఏమైనా పైనుంచి వస్తారు, అట్లా ఏం లేదు కదా. సో మీరు కరెక్ట్ గా ప్రిపేర్ అవ్వాలంతే. ఓకే, సో కట్ ఆఫ్ల గురించి అవన్నీ మైండ్ లో తీసేయండి. ప్రశాంతంగా ఫుల్ సిలబస్ అన్నది ప్రిపేర్ అవ్వాలి అన్నది మైండ్ లో పెట్టుకోండి. మీరు గ్రూప్ డికి, మీలో ఎవరైనా గ్రూప్ డికి ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు కానీ లేదా గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్నది కామెంట్ అయితే చేయండి. ఎందుకు అంటే గ్రూప్ డి వాళ్ళకి మెయిన్ గా ఈ నోటిఫికేషన్ అప్లై చేయమని కంపల్సరీ చెప్తాను. ఓకే, పోస్టులు తక్కువ ఉన్నాయి, వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి, లాస్ట్ టైం కట్ ఆఫ్ ఎక్కువ ఉంది. ఓకే, స్టిల్ అవన్నీ కరెక్టే, కానీ ఈ జాబ్ ఏంటి, మీకు ఇది లెవెల్ 2 అనమాట. ఓకే, గ్రూప్ డి అంటే మీకు లెవెల్ 1 జాబ్. ఓకేనా, సో ఆల్మోస్ట్ మీకు 8 to 10 years వర్క్ చేసిన తర్వాత వచ్చే పొజిషన్ డైరెక్ట్ ఎగ్జామ్ రాసి లెవెల్ 2కి వచ్చేయచ్చు. అండ్ లెవెల్ 2 to లెవెల్ 5 మీకు ప్రమోషన్స్ 5-6 వరకు కొంచెం ఫాస్ట్గా ఉంటాయి. ఫస్ట్ ఈ లెవెల్ 1 నుంచి లెవెల్ 2కి వెళ్ళడానికి మాత్రం మేజర్ టైం అయితే పడుతుంది. రైల్వేలో మీరు ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నా. ఓకేనా, సో కంపల్సరీ మీరు గ్రూప్ డికి రాస్తున్నారంటే ఇది అప్లై చేయాల్సిందే. ఎందుకు, డైరెక్ట్ గా మీకు ప్రమోషన్ వచ్చినట్టే కదా. ఒక 5 to 6 years మినిమం మీరు చేసే వర్క్ అన్నది కవర్ అయినట్టు, మీకు ప్రమోషన్ అన్నది డైరెక్ట్ వచ్చినట్టు అనమాట. సో మీకు వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి అదంతా కూడా పక్కన పెట్టండి. ఎందుకంటే సిలబస్ అన్నది సేమ్, గ్రూప్ డికి దీనికి ఒకటే సిలబస్. ఇప్పుడు మీరు ఒక అథ్లెట్ అనుకుందాం, సపోజ్ లైక్ నీరజ్ చోప్రా అట్లాగా ఒక అథ్లెట్ అనుకుందాం. సో మీరు ఒలింపిక్స్ కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక లెంగ్త్ వేసి కామన్వెల్త్ కి అయితే ఒక లెంత్ గా అట్లాగేం ప్రాక్టీస్ చేయరు కదా. మీరు మీ బెస్ట్ వాళ్ళనే చూస్తారు కదా ఏ గేమ్ కైనా. సేమ్ అదే విధంగా రెండిట్లోనూ సేమ్ సిలబస్ కాబట్టి ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటి, ప్రిపేర్ అయ్యేటప్పుడు ది బెస్ట్ కి ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో హైయెస్ట్ కి ప్రిపేర్ అయితే మీకు గ్రూప్ డి చాలా ఈజీ అయిపోద్ది. పొరపాటు ఒకవేళ టెక్నీషియన్ మీకు రాకపోయినా గ్రూప్ డి అయితే కన్ఫర్మ్ వచ్చేస్తుంది మీరు టెక్నీషియన్ రేంజ్ కి ప్రిపేర్ అయితే. అదే మీరు ఇంకొంచెం సీరియస్ గా వర్క్ చేస్తారనుకోండి, డైరెక్ట్ టెక్నీషియన్ పోస్ట్ వస్తుంది. ఓకే, సో ఆ రకంగా ఆలోచించడం అన్నది కరెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, మెయిన్ గా గ్రూప్ డి రాస్తున్న వాళ్ళందరూ కూడా ఈ జాబ్ కి అయితే అప్లై చేయండి. అండ్ దీనికి సంబంధించిన క్లోజింగ్ డేట్స్ ఉండే 28th July. సో ఇంకా టైం ఉంది, ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి. అండ్ అప్లై చేస్తున్న వాళ్ళకి మేజర్ గా వస్తున్న ఇష్యూ ఏంటి, లైవ్ ఫోటో. ఓకే, లైవ్ ఫోటో ప్రాబ్లం వస్తున్న వాళ్ళు మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు దేనిలో అయితే డివైస్ లో అప్లై చేస్తున్నారో ఆ డివైస్ కాకుండా వేరే డివైస్ లో అప్లై చేయడానికి ట్రై చేయండి. లైటింగ్ అవన్నీ చూసుకోండి కరెక్ట్ గా ఉందా లేదా అని. ఒకవేళ లేదు అంతకీ మీకు ఇంకా ఇష్యూ వస్తుంది అంటే ప్రాపర్ గా ఇష్యూ ఏంటి అన్నది కింద కామెంట్ లో చెప్పండి. అందరికీ ఒకవేళ సేమ్ ఇష్యూ ఉంటే డెఫినెట్ గా దాని మీద వీడియో అయితే చేస్తాను, ఏం చేస్తే బాగుంటది అని. ఓకే, మేజర్ గా మాత్రం మీరు డివైస్ మార్చి అప్లై అయితే చేయండి, మాక్సిమం అయితే సరిపోతుంది. ఓకే, లైవ్ ఫోటో ఇష్యూ, సో దాని గురించి వరీ అవ్వద్దు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ గురించి వచ్చేస్తే మనకి మేజర్ గా ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంది, ఇక్కడ మనకి 2 రకాల పోస్టులు ఉంటాయి. ఓకే, టెక్నీషియన్ గ్రేడ్ 3, ఇప్పుడు నేను ఇందాక చెప్పింది లెవెల్ 2 అన్నాను కదా, అది ఇదే. డైరెక్ట్ గా మీకు లెవెల్ 5 కావాలి అనుకుంటే సిగ్నల్ టెక్నీషియన్ గ్రేడ్ 1 రాసుకోవచ్చు. డైరెక్ట్ లెవెల్ 5 జాబ్ అంటే ఆల్మోస్ట్ ఎన్టీపీసీలో ఆల్మోస్ట్ సెకండ్ మోస్ట్ జాబ్ ఉన్నంత లెవెల్ అనమాట. ఓకేనా, ఒకవేళ మీకు కావాలి అప్లై చేసుకుంటా అనుకుంటే సిగ్నల్ కి అప్లై చేసుకోవచ్చు, లేదు మినిమం టెక్నీషియన్ గ్రేడ్ 3కి అయితే ట్రై చేయొచ్చు. మెయిన్ గా గ్రూప్ డి వాళ్ళు అందరూ. అండ్ ప్రజెంట్ మీకు ఏ జాబ్ వచ్చినా పర్లేదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా మంచి జాబ్స్, కంపారిటివ్లీ చాలా జాబ్స్ మీద పోలిస్తే చాలా బెటర్ జాబ్స్ అనమాట. ఓకేనా, డీసెంట్ లెవెల్ ఆఫ్ శాలరీ అండ్ పర్క్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఒకసారి ఎలిజిబిలిటీస్ చూడండి. మోస్ట్లీ మీకు బ్యాచిలర్ సైన్స్ ఆఫ్ ఫిజిక్స్ అంటే డిగ్రీ ఫిజిక్స్, తర్వాత ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్, వీటికి రిలేటెడ్ వాటిలో బ్యాచిలర్ సైన్స్ కానీ,
లేదా వాటికి సంబంధించి బిఎస్సి వాటి కాంబినేషన్తో ఉన్న వాటిల్లో అయినా కానీ అప్లై చేసుకోవచ్చు. లేదా 3 year డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఈ స్ట్రీమ్స్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు ఈ స్ట్రీమ్స్లో. సో ఆల్మోస్ట్ డిగ్రీ బీటెక్ మొత్తం అయితే కవర్ అయిపోయారు ఈ స్ట్రీమ్స్లో. ఓకేనా? అదే కాకుండా ఇక్కడ చూడండి మిగతా వాటిల్లో 10th ప్లస్ ఐటీఐ మీరు రెలవెంట్ ట్రేడ్ని బట్టి మీరు టెక్నీషియన్ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగని ఓన్లీ 10th నుంచి అంటే ఇంటర్ చేసిన వాళ్ళకి లేవా అంటే డెఫినెట్గా వాళ్ళకు కూడా ఉంటాయి. సో ఐటీఐ వాళ్ళకు ఉన్నాయి, తర్వాత డిగ్రీ, తర్వాత బీటెక్, డిప్లొమా అందరికీ అయితే పోస్టులు అయితే ఉన్నాయి. ఓకేనా? సో 10th వాళ్ళు అంటే ఇంటర్ చేసిన వాళ్ళకి ఒక పోస్ట్ అయితే ఉంటుంది మీకు 10+2 విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ అయితే ఉండాలి. ఎంపీసీ అయితే మీకు మాక్సిమం ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాకపోతే దీనికి కట్ ఆఫ్ నార్మల్ దాని మీద ఇంకొంచెం ఎక్కువ అయితే ఉంటుంది. ఇది ఇంటర్ బేస్డ్ వాళ్ళకి. నెక్స్ట్ ఎగ్జామ్ ఎప్పుడు జరిగే ఛాన్స్ ఉంది అది కూడా మాట్లాడుకుందాం. ఎగ్జామ్స్ జరగాలంటే ప్రజెంట్ అసలు ఏమేమి ఎగ్జామ్స్ ఉన్నాయి? ఎన్టీపీసీకి సంబంధించి, ఓకే, ఎన్టీపీసీకి సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ CBT 1 అయితే ఉందన్నమాట. మెయిన్ గా CBT 1 ఇంపార్టెంట్. ఎందుకంటే లాస్ట్ మనం 1 year చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ లో కానీ జనరల్ గా రైల్వే ఎప్పుడు కూడా CN ఆర్డర్లోనే మనకి ఎగ్జామ్స్ అయితే పడుతుంది, ముఖ్యంగా CBT 1. సో అప్పుడు నెక్స్ట్ మిగిలినవి ఏంటి? 2024వి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్ CBT 1. దీనికి డేట్స్ కూడా ఇచ్చేసారు. September 8th కల్లా ఇది అయిపోతుంది. నెక్స్ట్ ఏముంది? గ్రూప్ డి. ఓకే, గ్రూప్ డికి సంబంధించి ఎగ్జామ్ అయితే ఉంది. ఓకేనా? సో ఇది జరగాలి. నెక్స్ట్ CBT 2 ఎన్టీపీసీ CBT 2 అయితే ఉంది. ఈ రెండింటికి ఉంటుంది, అండర్ గ్రాడ్యుయేట్ కి, గ్రాడ్యుయేట్ కి. ఓకే, ఆల్రెడీ ALP మనకి 2024 ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ ALP 2025 ఉంటుంది. ఓకే, సో మీకు ఉన్న ఎగ్జామ్స్ చూసుకుంటే ఈ 4 ఉన్నాయి అనమాట. 4 ఉన్నాయి. సో మేజర్గా మీకు ఈ ఇయర్ మొత్తం ఇవే సరిపోయినా కూడా నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లో మీకు ఎగ్జామ్ అయితే ఉండే ఛాన్స్ ఉంది టెక్నీషియన్. సో అప్పుడు ఎప్పుడో కదా బ్రో అప్పుడు ప్రిపేర్ అవ్వచ్చు అని మాత్రం అనుకోవద్దు. మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు సింగిల్ గా ఇదే దానికి అన్నట్టు కాకుండా కామన్ సిలబస్ రైల్వేలో మోస్ట్లీ ఒకటే సిలబస్ ఉంటుంది మీకు అన్నిటికీ. ఓకే, సో మ్యాథ్స్, రీజనింగ్ అండ్ తర్వాత మీరు చదవాల్సింది GS, దాని తర్వాత జీకే పార్ట్. సో జీకే పార్ట్ చదివితే మీకు SSC విండో కూడా ఓపెన్ అవుతుంది. తర్వాత మ్యాథ్స్ కొంచెం బాగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇలా ఈ ఆర్డర్లో మీరు కనుక వెళ్తే ఎక్కువ జాబ్స్కి మీరు రాయటాకు ఉంటుంది వితౌట్ చేంజింగ్ మచ్. అంటే 2-3 పడవల మీద ఒకేసారి కాల్ పెట్టినట్టు కాదు నేను చెప్పేది, ఎందుకంటే సేమ్ సిలబస్ కదా. సో దీనిలోనే ఫుల్ లెంగ్త్, ఫుల్ టఫ్నెస్ వరకు ప్రిపేర్ అయితే మీకు అవి కూడా సేమ్ సిలబస్ అయితే డైరెక్ట్ రాసేయచ్చు. ఓకే, అదే మీరు గ్రూప్ డి టెక్నీషియన్ మాత్రమే ప్రిపేర్ అవుతారంటే మెయిన్గా మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్. ఓకే, మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ అండ్ తర్వాత జనరల్ అవేర్నెస్. ముఖ్యంగా ఇందులో కరెంట్ అఫైర్స్ ఎక్కువ పార్ట్ ఉంటుంది జనరల్ అవేర్నెస్ అంటే. ఓకే, సో ఇవి మట్టుకే సేమ్ మీకు గ్రూప్ డి కూడా ఇవే ఉంటాయి. సో ఇప్పుడు వీటిల్లో మనం బాగా ప్రిపేర్ అవ్వాలి, ఏం చేయాలి? మనకు అసలు ఐడియా ఏం లేదు ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే సింపుల్ గా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన యాప్ ఎగ్జామ్ట్రిక్స్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, అందులో మీకు ఈ కోర్సెస్ అయితే ఉంటాయి, ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ అన్ని. ఓకే, విడివిడిగా ఉంటాయి. ఆల్రెడీ మీకు చాలా వరకు టచ్ ఉండి ఒక సబ్జెక్ట్ రాదనుకోండి, అవి తీసుకోవచ్చు. బట్ నన్ను అడిగితే కంప్లీట్ కోర్స్ తీసుకోండి. ఓకే, టెక్నీషియన్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ ఈవెన్ గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా టెక్నీషియన్ గ్రేడ్ 3 కోర్స్ సరిపోతుంది. ఓకే, ఎందుకంటే రెండింటికి సేమ్ సిలబస్ కాబట్టి మనం ఏమి టెక్నీషియన్ కదా అని తక్కువ చెప్పడం, గ్రూప్ డి కదా అని తక్కువ చెప్పడం అలా ఏముండదు. ఎన్టీపీసీకి ఏదైతే చెప్తున్నామో గ్రూప్ డి కూడా అదే లెవెల్ ఉంటుంది. ఎందుకంటే చెప్పాను కదా, మనం ఎప్పుడు ది బెస్ట్ గా ప్రిపేర్ అవ్వాలి, అప్పుడు మిగతావి చాలా ఈజీ అయిపోతాయి. ఫుల్ కాన్సెప్ట్ అయితే చెప్తాం అనమాట. ఓకేనా? సో టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించిన కోర్స్ అయితే ఉంటుంది. కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని యూజ్ చేసి డౌన్లోడ్ చేసుకుని ఆ కోర్స్ తీసుకోండి. కూపన్ కోడ్ SARAN గనక యూజ్ చేశారనుకోండి 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఆల్మోస్ట్ రఫ్ గా ఒక 700-800 లోపు అయితే మీకు కంప్లీట్ కోర్స్ అన్ని సబ్జెక్టులకి రిలేటెడ్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో డీటెయిల్ గా అక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్స్ అవి ఉంటాయి. ఓకే, అవి చూస్తూ మీరు ప్రాక్టీస్ చేయాలన్నమాట. PYQs అవి ఉంటాయి కదా, ఆ పేపర్లో క్వశ్చన్స్ చేస్తూ వెళ్ళాలి. ఆ తర్వాత మీకు మార్క్స్ ఉంటాయి, మార్క్స్ రాసుకోవాలి. అప్పుడు కొంచెం మీకు అసలు ఎక్కడ మిస్టేక్స్ అవుతుంది ఏంటి అని తెలుస్తుంది. వాటిని బట్టి నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు, ఆ మిస్టేక్స్ అవుతున్న టాపిక్ని ఇంకా సీరియస్గా ఎక్కడ మిస్ అవుతున్నాం ఏంటి అని చూసుకుని ఇంప్రూవ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి. అండ్ మనం కూడా 1 by 1 అన్నీ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, కరెంట్ అఫైర్స్ కూడా మనం మంత్లీ కరెంట్ అఫైర్స్ ఫ్రీగానే యాడ్ చేస్తున్నాం. ఓకేనా? కేవలం మన కోర్స్ తీసుకున్న వాళ్ళకనే కాదు, యూట్యూబ్లో ఫ్రీగా ఉంటుంది మన మంత్లీ కరెంట్ అఫైర్స్ ప్లేలిస్ట్. ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను, కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. టాప్ 200 బిట్స్ ప్రతి నెల కవర్ అయ్యేలాగా
మంత్లీ కరెంట్ అఫైర్స్ అయితే చేస్తున్నాం అనమాట. సో వాటికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మన యాప్లో మీరు ఫ్రీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ స్టార్టింగ్ లో మీకు ఇక్కడ చూడండి ఫ్రీ కరెంట్ అఫైర్స్ అని పెట్టాను చూసారా. సో అక్కడి నుంచి మీరు పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా దాని మీద టెస్టులు కూడా రాసుకోవచ్చు. ఓకే, సో ఆల్మోస్ట్ మనం ప్రజెంట్ లాస్ట్ 6 months కవర్ చేసుకుంటున్నాం. అండ్ మీకు ఇంకా చాలా టైం ఉంది, ఆ టైంకి లాస్ట్ 12 months కూడా కవర్ అయిపోతుంది. ఓకేనా, సో కరెంట్ అఫైర్స్ దగ్గర వింగ్ కూడా మనం వదలట్లేదు. సో ఈసారి మనకి ఇంకా బెటర్గా హై స్కోర్ తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, డెమోస్ కూడా ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి, మీకే అర్థమవుద్ది ఏ లెవెల్ క్వాలిటీ ఏంటి అని. సో తప్పకుండా తీసుకోండి, ఎందుకంటే మీకు మల్టిపుల్ బుక్స్ తీసుకునే బదులు ఇక్కడ మీకు మొత్తం ఆ బుక్స్ కంటే బెటర్గా మీకు ఎక్స్ప్లెనేషన్స్ అవన్నీ ఉంటాయి అనమాట, అన్ని యాడ్ అవుతూ ఉంటాయి. ఓకే, మీకు టైం ఉంది, దానికి తగ్గట్టు మనం ప్లాన్ కూడా ఇంకా బెటర్గా చేస్తూ ఉంటాం, 1 by 1. ఓకే, అండ్ ఇవి తీసుకుని దాంతో పాటు టెస్టులు రాసుకుంటూ ఇంప్రూవ్ చేసుకోవటమే. ఓకేనా, అండ్ మీకు ఏదైనా గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ కావాలంటే ఏం చేస్తారు, సింపుల్గా మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఫ్రీయే, అందులో జాయిన్ అవ్వండి. ఏమన్నా అప్డేట్స్ ఉంటే అందులో నేను మీకు పోస్ట్ చేస్తాను. ఓకే, ప్రతిదీ వీడియో అంటే చిన్న చిన్న వాటికి వీడియోస్ అక్కర్లేదు కదా. ఇప్పుడు చూడండి, ఇది ఫేక్ అనమాట. ఈ సర్టిఫికేట్ ఒకటి మనకి ఈ సెంట్రలైజ్డ్ నోటీస్ అని ఎన్టీపీసీ రిలేటెడ్ కొత్త నోటీస్ వస్తుందని నెట్లో సర్క్యులేట్ అవుతుంది, కానీ ఇది ఫేక్. సో అప్డేట్ ఇక్కడ అప్డేట్ అయిపోయింది కదా, దీని మీద సెపరేట్ వీడియో ఏం చేయక్కర్లేదు, డైరెక్ట్ ఇక్కడే అప్డేట్ అయిపోయింది. సో అలాంటి ఏమైనా అప్డేట్స్ ఉంటే అక్కడ మీకు తెలుస్తాయి, జెన్యున్ అప్డేట్స్. ఓకే, అండ్ మీకు పర్సనల్గా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ అవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఓకే, మొత్తం అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఈ ప్లేలిస్ట్ ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ అయితే చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మీరు నాకేమైనా చేయగలిగే హెల్ప్, మన కంటెంట్ నచ్చితే మీరు చేయగలిగేది మన వీడియోస్ లైక్ చేసి షేర్ చేయడం అనమాట. సో దట్ నేను ఇంకొంచెం మోటివేటెడ్గా ఎక్కువ వ్యూస్ అండ్ లైక్స్ ఉంటే ఇంకా బెటర్గా వీడియోస్, ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు ఫ్రీగా తీసుకురావడానికి ఉంటుంది అనమాట యూట్యూబ్లో. ఓకేనా, అండ్ కొత్త వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మిస్ అవ్వకుండా బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. బెటర్ కంటెంట్ అయితే వస్తూ ఉంటుంది, అప్డేట్స్, గైడెన్స్ వీడియోస్, అలాగే క్లాసెస్ అవన్నీ వస్తాయి మన ఛానల్లో. అండ్ ఎండ్ స్క్రీన్లో ఇప్పుడు మాక్ టెస్టుల్లో ఒకవేళ మీకు తక్కువ మార్కులు వస్తున్నాయంటే ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఏంటి అని కూడా వీడియో చేశాను. సో రెండు ఆ ప్లేలిస్ట్, ఈ వీడియో ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ అయితే చేయండి. అండ్ మీకు ఏదైనా వీడియో టాపిక్ కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి, దాని మీద కూడా వీడియో చేద్దాం. ఓకే, సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంతే గైస్, ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, తేజస్.